ఓం భీం బుష్. ఇప్పుడు మనం ఈ 500 నోటుతో మనం పాడేరులో సంతలో సామాన్లు కొనడానికి వెళ్తున్నాం. మనం కొన్న కూరగాయలన్నీ పెట్టడానికి సంచి కూడా సిద్ధంగా ఉంది. చూద్దాం మనం కొనే 500 కూరగాయలు ఈ సంచి నిండుగా సరిపోతాయా, లేక సంచిలో సగమే వస్తుందా, లేదా ఇంకో సంచి కూడా సరిపోతుందా చాలదా. ప్రతి వారం పాడేరులో శుక్రవారం మాత్రమే సంత అవుతుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం. చూద్దాం సంత అయితే ఉందో లేదో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గనక ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఉసిరి చెట్టు కింద పూజ చేసి, అలాగే తులసి చెట్టు చుట్టూ ముగ్గులు వేసి చక్కగా పూజ అయితే చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మనం సంతలోకి బయలుదేరదాము. మేమైతే ఇప్పుడు స్కూటీలో సంతకి బయలుదేరుతున్నాము. మనం ఉన్న చోటు నుంచి పాడేరు చేరుకోవడానికి దగ్గరలో ఒక 30 నిమిషాలు అయితే పడుతుంది. ఎందుకంటే మనం పాడేరుకి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మామూలుగా అయితే ఈ సమయానికి మంచిగా ఎండ కాస్తుంది, బట్ ఈరోజు అయితే చల్లగా ఉంది. సో ఈ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అలా అలా పాడేరు వెళ్ళిపోదాం సంతలోకి. వర్షం పడేలాగా ఉంది. మేమైతే ఎటువంటి గొడుగులు కానీ రెయిన్ కోట్లు కానీ తీసుకురాలేదు. చూద్దాం ఏమవుతుందో. పాడేరు అయితే ఎంటర్ అయిపోయాము. వాతావరణం అయితే చాలా తేడాగా ఉంది. అంటే వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం పాడేరులో మెయిన్ రోడ్డుకు వచ్చేసామన్నమాట. అంటే సెంటర్కి వచ్చేసాం. మొత్తానికి మనం పాడేరు సంతలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి అన్ని కూరగాయలు ఉన్నాయో. మ్యాక్సిమం చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే వర్షం పడే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి మ్యాక్సిమం సంత అంతా నిన్న అయిపోయిండొచ్చు. చూద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే ఇలాగా మూటలుగా కట్టేసి ఉన్నాయి. ఒక మూట ఎంత అంటే 50 రూపాయలు చెప్పారు. సో అది ఒకటి తీసుకున్నాం అనమాట. ఓకే, అలాగే టమాటీ అలాగే వెల్లుల్లి కూడా మూటలుగా కట్టేసి ఉన్నారు. ఒక్కో మూట 50 రూపాయలు అనమాట. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనం 150 రూపాయలు ఖర్చు అయింది. అలాగే పచ్చిమిర్చి వాటాలు వేసి ఉన్నారనమాట. ఒక వాట 50 రూపాయలు, అదొక వాట తీసుకున్నాము. అలాగే బెండకాయలు వాట 20 రూపాయలు అనమాట. నల్ల వంకాయలు ఒక వాట 20 రూపాయలకు కొన్నాము. అలాగే ఒక అనపకాయ 20 రూపాయలు, అదొకటి తీసుకున్నాము. అలాగే బీన్స్ 20 రూపాయలు ఒక వాట తీసుకున్నాము. తెల్ల వంకాయలు కూడా 20 రూపాయలకి తీసుకున్నాము ఒక వాట. మనం అనుకున్నట్టుగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. మేము పరుగున వెళ్ళి ఒక షట్టర్ దగ్గర దాక్కున్నాం అనమాట. చాలాసేపు కూర్చొని వర్షం తగ్గిన తర్వాత మరలా స్టార్ట్ చేసాం షాపింగ్. ఈసారి క్యాబేజ్ బుట్ట 50కి 20కి కాకుండా మనకి 30 రూపాయలకి ఇచ్చారు. అలాగే నాటు మొక్కజొన్న పొత్తులు 50 రూపాయలు వాట కొన్నాము. ఒక మొక్కజొన్న పొత్తు ఎక్స్ట్రా ఇచ్చింది ఆవిడ. అలాగే ఏజెన్సీ స్పెషల్ అయిన గుడ్రుంగూర వాట 50 రూపాయలు అనమాట. అదొక 50 తీసుకున్నాము. అలాగే వాటా దొండకాయలు తీసుకున్నాము 50 రూపాయలు. ఉడకబెట్టిన శనక్కాయలు గ్లాసు 20 రూపాయలు అనమాట. సో అదొకటి తీసుకున్నాము. మొత్తానికి 500 రూపాయల నోటు పట్టుకొని వెళ్తే మనకి 20 రూపీస్ మిగిలాయి అనమాట. సామాన్లన్నీ కూడా కొన్న తర్వాత చూడండి మనకి ఎన్ని సామాన్లు వచ్చాయో. మిగిలిన 20 రూపీస్తో టీ తాగుదాం అనుకున్నాము, కానీ వర్షం పడుతుంది. అందుకని ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసామన్నమాట. మొత్తానికి ఈరోజు సంతలో మనం 500 రూపాయల సంతకి 20 రూపాయలు ఆదా చేశాము.